ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఏ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి, ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉందని ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, ప్రతి అవ్వకు చెప్తా ఉన్నా. మీ బిడ్డ ఈ 59 నెలలుగా మీ బిడ్డ పాలనలో మీ బిడ్డ కేవలం బటన్లు నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయడానికి కోసం అడుగులు వేస్తూ ఉన్నాడు. ఏకంగా మీ బిడ్డ 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పంపించాడు. కానీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు బటన్లు నొక్కలేదు, ఏ రోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయడానికి ఏ రోజు అడుగులు వేయలేదు. కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉంటాయి. ఓటుకు 2,000 ఇస్తాడు, ఓటుకు 3,000 ఇస్తాడు, అవసరమైన చోట ఓటుకు 4-5 కూడా ఇచ్చే సామర్థ్యం చంద్రబాబుకు ఉంది. కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు ఇచ్చేది కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబు ఇస్తాడు. ఆ తర్వాత మాత్రం ఎప్పుడూ చంద్రబాబు ఇడు. కానీ మీ జగన్ మాత్రం, మీ బిడ్డ మాత్రం ముందే క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం ఇస్తా ఉన్నామో, ఏ నెలలో ఏ పథకం ఇవ్వబోతున్నామో అని ఆ పథకం పేరు చెప్పి మీ బిడ్డ పథకాలన్నీ కూడా ఈ 89 నెలల్లో ఏ సంవత్సరము తప్పుకోకుండా మీ బిడ్డ ఇచ్చాడు. కోవిడ్ వచ్చినా కూడా, రాష్ట్ర ఆర్థిక వనరులు ఇబ్బందులు పడినా కూడా, ఖర్చులు పెరిగినా కూడా, రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రాకపోయినా కూడా మీ బిడ్డ ఏ రోజు సాకులు చూపలేదు. మీ బిడ్డ మాత్రం నా అక్క చెల్లెమ్మలకే మంచి జరగాలని బటన్లు నొక్కడంలో ఏ రోజు కూడా మీ బిడ్డ వెనకడుగు వేయలేదు. అందుకే మీ అందరికీ చెప్తా ఉన్నా, చంద్రబాబు ఒకవేళ డబ్బు ఇస్తే డబ్బును తీసుకోండి, ఏ ఒక్కరు వద్దు అనొద్దండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే. మీ జగన్ బటన్లు నొక్కాడు, చంద్రబాబు బటన్లు నొక్కకుండా ఆ డబ్బును దోచేసుకొని పనిచేసుకున్నాడు. కాబట్టి చంద్రబాబు డబ్బులు ఇస్తే ఎవడు వద్దనంటే ఆ డబ్బులు తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా.